హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం గత క్లాస్లో సైబర్ క్రైమ్స్ గురించి నేర్చుకున్నాం. సైబర్ క్రైమ్ అనేది ఇటీవల కాలంలో విరివిరిగా జరుగుతున్నది కాబట్టి మనం సైబర్ క్రైమ్ గురించి పూర్తి అవగాహన ఉండాలని సైబర్ క్రైమ్ మీద ఎక్కువ క్లాసులు చేసేటటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే లాస్ట్ టైము మనము గోల్డెన్ అవర్ అని చెప్పుకున్నాము. సైబర్ క్రైమ్ జరిగిన ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ గాను, గోల్డెన్ అవర్ ఒక గంట లోపల మనం కంప్లైంట్ ఇవ్వలేని సందర్భంలో 48 గంటల లోపలైనా కూడా కంప్లైంట్ ఇస్తే మన డబ్బు మనం తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం చర్చించడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనము ఆన్లైన్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం కంప్లైంట్ రైజ్ చేసిన సందర్భంలో కంప్లైంట్ చేసి వదిలేస్తే కుదరదు. కంప్లైంట్ చేసిన 3 డేస్ లోపల మనం హార్డ్ కాపీతో సంతకం చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయితేనే మన యొక్క కంప్లైంట్ని వాళ్ళు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ అనేది జరుగుతుంది. లేని పక్షంలో వారు ఇన్వెస్టిగేషన్ చేయకుండా మన యొక్క అప్లికేషన్ని పక్కకు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన సందర్భంలో ఎవరైతే విక్టిమ్ బాధితులు ఉంటారో బాధితులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగిన దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ స్క్రీన్ షాట్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సస్పెక్ట్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే మనం అంటే మన అకౌంట్ నుంచి వెళ్ళాయో ట్రాన్స్ఫర్ చేయబడ్డ స్క్రీన్ షాట్స్ కానీ ఉన్న సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని కూడా పోలీసు వారికి అందించాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ సమాచారాన్ని అంతా సేకరించిన తర్వాత సస్పెక్ట్ ఇటు విక్టిమ్ ఇద్దరికి కూడా అకౌంట్లు ఫ్రీజ్ చేసే సందర్భం ఉంటుంది. ఈ ఫ్రీజ్ చేసిన సందర్భంలో విక్టిమ్కు సంబంధించిన అమౌంట్ అనేది ఫ్రీజ్ అయ్యి వాళ్ళ అమౌంట్ తీసుకోవడానికి కానీ ట్రాన్సాక్షన్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళు విక్టిము కోర్టుకు వెళ్ళి ఒక అడ్వకేట్ త్రూ ద్వారా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఫలానా అకౌంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ వ్యక్తి మేమే అని చెప్పి పూర్తి సమాచారాన్ని ఇస్తూ ఒక పిటిషన్ అడ్వకేట్ ద్వారా వేసి వారికి సంబంధించినటువంటి అమౌంట్